ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం తులారాశి వారికి జరగబోయే 3 ప్రమాదాలు ఇవే. జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం తులారాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది? శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. మీకు జరగబోయే ఆ 3 ప్రమాదాలు ఏంటి? వాటి నుంచి తప్పించుకుని ఎలా జాగ్రత్త పడాలి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహాల సంచారం ప్రకారం మీరు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నారు, రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి ఎటువంటి కష్టం చేసినా కానీ ఎటువంటి మీరు ప్రయత్నాలు చేసినా కానీ అవన్నీ వృధాగానే మిగిలిపోతాయి. అవునండి, వృత్తిలో మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా వెనక్కి వస్తూనే ఉంటారు. మీరు అనుకుంటారు ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ఫలితాలు ఎక్కడా అనేసి. కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి వ్యర్థమే అవుతుంది. అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని తట్టుకోలేకపోతుంటారు. ఒక్కొక్కసారి అనిపించేస్తుంది గివ్ అప్ ఇచ్చేయాలని. కానీ మీరు అందులోనే ఉండినట్లు అంటే వ్యాపారంలోనే ఇంకా కొనసాగుతూ పైకి ఎదగాలని కోరికొన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు పట్టువదలని విక్రమార్కులుగా ప్రయత్నాలు చేస్తే వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, మీరు కింద పడ్డా కానీ పైకి లేవగలిగే సామర్థ్యాన్ని కూడగట్టుకుని మీరు నిలదొక్కుంటే ప్రస్తుతంకైతే మీకు అంతంత మాత్రంగా పరిస్థితులు ఉన్న రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మాత్రం పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయండి. ఇక ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పులు సైతం పొందుకుంటారు. వారికి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కళ్ళు కన్నారో అదేవిధంగా మీ లైఫ్ ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానివ్వండి, అదే వృత్తిలో ఆదాయం కానివ్వండి, వ్యాపారం లాభాలు కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అనుకుంటే మీ జీవితంలో ఈ యొక్క సెప్టెంబర్ 15 మాత్రం కాదండి, ఫ్యూచర్లో మాత్రమే ఈ యొక్క ఫలితాలు పొందుకుంటారు. అంటే కొత్త ఉద్యోగం మారాలనుకుంటే ఆఫర్ లెటర్ రావడం కానీ, లేదు అనుకుంటే ఉద్యోగస్తులు మీకు కష్టం బట్టి ఇంక్రిమెంట్ రావటం, ఇవన్నీ కూడా ఎప్పుడు అని అంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేసింది. ఇది ఫ్యూచర్ అండి. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ప్రయత్నాలు పట్టు వదలకుండా మీరు చేస్తే అప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఇకపోతే అదేవిధంగా మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయం స్టార్ట్ కావాలంటే ఇంకా కొంత టైం ఉంటుందండి. ప్రస్తుతం అయితే మీకు గ్రహాల అనుకూలంగా చూపించడం లేదు. కాబట్టి మీ జీవితం పూర్తిగా మార్పు చెందాలి, మారాలి, మీరు కూడా మీ జీవితంలో మార్పు కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మరికొంతకాలం మీరు వేచి చూడాల్సిందే. ఇక మీరు కోరుకున్న ప్రతి కూడా మీ సొంతం కావాలి అంటే
ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ఈ సమయంలో మీరు ఎక్కువగా రెట్టింపు చేసుకోవాల్సి ఉంటుంది. అవునండి తులారాశి వారు. ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేయాలనుకున్నా కానీ అవి అవ్వవండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పెట్టినట్లయితే అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కానీ అవి కూడా 100% మనం చెప్పలేమనమాట. ఇక అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయాలన్నా కానీ అవి కాని పరిస్థితి. కాబట్టి కొంచెం కొంతకాలం మాత్రం మీరు తులారాశి వారు వేచి చూడాల్సిందే అండి. ఇక ఆర్థిక బలం పెంచుకోవాలి అనుకుంటే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోవద్దు, తగ్గించుకోవద్దు. ఆర్థికంగా మీకు ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్నా కానీ ఫ్యూచర్‌లో రాబోయే రోజుల్లో మాత్రం కాస్త కష్టపడినట్లయితే మాత్రం ఎక్కువ ఫలితాలు పొందుకుంటారు. కాకపోతే ఏదైనా సరే వచ్చే ముందు కాస్త ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు సుఖపడే ముందు కాస్త కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదండి. సమస్యల వలంలో మీరు చిక్కుకొని కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. చెప్పలేక బాధపడుతుంటారు. ఇక వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తిలో కానివ్వండి ఆదాయం సరిగ్గా రాక కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండాలి అంటే కాస్త ఓర్చుకోండి. కుటుంబ పరిస్థితులు చక్కబడే వరకు మీరు ప్రయత్నాలను పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో మీ జీవితంలో మార్పులొస్తాయి. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో మార్పులొస్తాయండి. అది కూడా ఈ యొక్క సెప్టెంబర్ 15 తర్వాత. ఇకపోతే ఈ యొక్క తులారాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతక చక్రం ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం తులారాశి వారికి జరగబోయే 3 ప్రమాదాలు ఇవేనండి. జాగ్రత్త. ఇంతకు మీ లైఫ్‌లో ఏం జరగబోతుందంటే తులారాశి వారికి 3 ప్రమాదాలు జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరింతకు ఆ ప్రమాదాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ సమయంలో కరెంట్ షాక్‌కి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి కరెంటు సంబంధిత వ్యవహారాల్లో మీరు కనుక జోక్యం చేసుకుంటే ఈ సమయంలో చాలా అలర్ట్‌గా ఉండాలండి. కాబట్టి చూసుకోండి. ప్రతి విషయం కూడా ఇది ఏ విధంగా చేస్తున్నాం ఏంటి అనేది అబ్జర్వేషన్ చేసి మరి ఆ విషయంలో పూర్తిగా తెలుసుకున్నాక ఆ విషయంలోకి వెళ్ళండి కానీ అంతంత మాత్రంగా తెలుసుకొని ఏ విషయాన్ని కూడా స్టార్ట్ చేయొద్దు. కరెంట్‌కి సంబంధించి పర్టికులర్‌గా జాగ్రత్తగా ఉండండి. ఇక ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్. ఫుడ్ వల్ల కూడా మీకు ఈ సమయంలో ఫుడ్ పాయిజన్ కావడం, హాస్పిటల్ పాల్గొనడం ఈ విధంగా ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయంలో కూడా చాలా అలర్ట్‌గా జాగ్రత్తగా చూసుకోండి. ఇక మూడోది చాలా పెద్ద ప్రమాదం. ఇది ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అంటే ఈ సమయంలో మీరు ప్రమాదం బారిన పడతారనుకున్నాం కదా! మరి యొక్క ప్రమాదం ఏ విధంగా జరిగేందుకు అవకాశం ఉందంటే ప్రయాణాలు చేయటం వల్ల. అవునండి. ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల జరిగేందుకు అవకాశం ఉందండి. వాహన ప్రమాదం అది కూడా. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అండి. కాబట్టి ఈ రాశిలో పుట్టిన అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదు గానీ, మీలో అతి కొద్ది మందికి మాత్రమే వాహన గండం సంభవించబోతుంది. మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే, ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్. అవునండి. పోస్ట్‌పోన్ చేసుకోండి. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం, అదేవిధంగా అంటే కొనడం వంటి గానీ, అదేవిధంగా వాటిని మీకు కొత్త వాహనాలు కొనడం, లేదా ఇంటికి వాటిని తీసుకురావడం, వేరొక వ్యక్తుల యొక్క వాహనాలు మీ ఇంటి వద్దకు తెచ్చుకోవడం, ఇటువంటివి అస్సలు చేయకూడదు. ఎట్టి పరిస్థితులను కూడా కొత్త వెహికల్స్ జోలికి పోవడం గానీ, వేరొకళ్ళి అదేవిధంగా సెకండ్ హ్యాండ్ బైక్స్ గానీ, కారు గానీ ఇటువంటివి తీసుకోవడం కూడా మీరసలు చేయొద్దండి. ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు చెప్పలేమండి. కాబట్టి మీకు వాహనగణం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్‌లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు. మీకు వాహనగండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అసలు మనం అంచనానే వేయలేం కాబట్టి మీరు డ్రైవింగ్ అంటే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్‌పోన్ చేసుకుంటే మీకేనండి మంచిది. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ విషయం మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చాలా అలర్ట్‌గా ఉండండి. అలాగే వేరొకరు బైక్స్‌పై వెళ్ళడం, ఇతరులు కార్‌లో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా కూడా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఏముందులే ఎక్కడికి వెళ్ళొచ్చేద్దాం నన్ను వెహికల్‌లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తాను గ్యారంటీ లేదండి. ఇది మిమ్మల్ని భయపెట్టాలని కాదండి. మీరు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్తున్నాం. జ్యోతిష్యులు చెప్పిందే మీకు మేము చెప్తున్నామండి. కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందండి. ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. సో చూసారు కదా తులారాశి వారు సెప్టెంబర్ 15వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్.